హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఫైబర్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్ అని చెప్పొచ్చు ఈ గోధుమ రవ్వ ఉప్మాని. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేను చూపించిన పద్ధతిలో. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక పాత్ర పెట్టుకొని 3 గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి. నేను ఇక్కడ కొలతలతో చూపిస్తాను కాబట్టి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ 3 గ్లాసుల నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఉప్మాకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. నేను కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, కరివేపాకు తీసుకున్నాను. అదేవిధంగా పోపు దినుసులు తీసి పెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలన్నమాట. 10 నుంచి 15 దాకా వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. వేరుశనగ గుళ్ళండి. వీటిని వేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. నేనైతే మినపప్పు వేయలేదండి, మీకు ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోపు దినుసులు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టినటువంటి క్యారెట్, ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యాబేజ్ లాంటివి కూడా నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి మూత పెట్టేసి. ఇలా చేయడం వల్ల క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం లైట్గా సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి రవ్వ 1.5 గ్లాస్ వేసుకోవాలన్నమాట. మనం 3 గ్లాసుల నీళ్ళు మరిగించాం కాబట్టి అందులో 1.5 గ్లాసు గోధుమ రవ్వ వేసుకోవాలండి. ఈ రవ్వ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోవాలన్నమాట కడాయిలో. ఇలా వేపుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, ఉప్మా టేస్ట్ కూడా డబల్ అవుతుంది అనమాట. తెలియని వాళ్ళైతే ఒకసారి చేసుకోండి. ఇలా రవ్వని 2-3 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన మరిగించుకున్న నీళ్ళని ఇక్కడ పోసేసుకోవాలండి. మనం 1.5 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు మరిగించాం కదా, అది కరెక్ట్ కొలతండి. సో ఈ విధంగా వేసుకోవాలి. వాటర్ వేసేసి ఇప్పుడు బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు కూడా వాటర్లోనే వేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా కలుస్తుంది అనమాట. సో సాల్ట్ చూసి వేసుకోండి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది ఒక 12 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అది కూడా మనము సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా రవ్వ అనేది ఉడుకుతుందనమాట. పొడి పొల్లాడుతూ చాలా బాగా కుదురుతుందండి. మనం మధ్య మధ్యలో ఒకసారి మూత పెట్టుకుంటూ ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా అడుగంటకుండా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, రవ్వ అనేది ఉడికే స్టేజ్లో ఉంది. ఇంకొక 10 మినిట్స్ టైం అయితే పడుతుందన్నమాట. సో సుమారుగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత చూస్తే రవ్వ అంతా కూడా బాగా ఉడికి పొడి పొల్లాడుతూ వచ్చింది. కడాయికి కూడా ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది చూడండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవాలి. అలాగే వేయించి పట్టుకున్న ఈ జీడిపప్పు పలుకుల్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ ఉప్మాని ఆవకాయతో తిన్నా లేదా పప్పుల పొడి అని చేస్తూ ఉంటారు. పుట్నాల పొడి రాయలసీమలో బాగా ఫేమస్ అండి, దాంతో తిన్నా కూడా అదిరిపోతుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేస్తారు. ఇది దీనికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ ఏ విధంగా ఉన్నది నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో చూసారు కదండి, రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.